ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్రిటన్ పోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు గతంలో బ్రిటన్లో మనకు రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు బ్రిటన్ ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి ఎత్తేలేదు, కానీ వీసా ఛార్జీలు మాత్రం భారీగా పెంచుతోంది. పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్కి వెళ్లే విద్యార్థుల మీద మరింత ఆర్థిక భారం పడబోతోంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులు పెంచుతున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం 6 నెలల బ్రిటన్ వీసా ఫీజు $115, ఇండియన్ కరెన్సీలో $12,770. 10% పెరిగి £127, $14,103. పెద్దగా పట్టించుకోరు మన వాళ్ళు. బ్రిటన్ దాకా వెళ్ళేవాడికి 14,000 పెద్ద లెక్కే ఉంది. 2 ఏళ్ల కాల పరిమితి వీసా రుసుము కూడా పెరిగింది. విద్యార్థి వీసాలపైన ఈ పెరుగుదల ప్రభావం కనిపించబోతుంది. ప్రధాన దరఖాస్తుదారు సహా వాళ్ళ డిపెండెంట్ల ప్రస్తుతం 490 అంటే £54,430 చెల్లించాల్సి ఉంటే త్వరలో అదే 524 $58,192 చేరబోతుంది. ఇది పెద్ద మన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రధాన దరఖాస్తుదారు సహా వాళ్ళ డిపెండెంట్ అందరికి కలిపితే అంతంటే చాలా సింపుల్ మన వాళ్ళకి. చైల్డ్ స్టూడెంట్ వీసాలకు ఇదే పెంపు వర్తిస్తుంది. 6 నెలల నుంచి 11 నెలల స్వల్పకాల పరిమితి ఇంగ్లీష్ కోర్సు చదివే విద్యార్థుల ఫీజు £14 పెరగబోతోంది.